ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా జగంపేటలో వైసీపీ నేతలు పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలని వెంకటేశ్వర ఆలయంలో వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ఓమ్ని రఘురాం, జడ్పీటీసీ ఓమ్ని బిందు మాధవి ప్రత్యేక పూజలు చేశారు. 100 రోజుల కూటమి పాలనలో లోపాలు, సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడం నుంచి దృష్టి మళ్లించేందుకు లడ్డూ వివాదం తెచ్చారని ఓమ్ని రఘురాం విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు శ్రీవారికి మరి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు మీకు డిక్లరేషన్ వివాదం గుర్తురాలేదా? కేవలం రాజకీయ వివాదాలు సృష్టించడం కోసం, హిందువుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయడం కోసం, క్రైస్తవుల నుంచి దూరం చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి చర్యలు తప్పించి మరొకటి ఏమీ కాదు. మేము ఒక హిందువుగా డిమాండ్ చేస్తా ఉన్నాను. జరిగినదంతా కూడా అబద్ధం. దీని మీద పూర్తి విచారణ చేయాలి. విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించండి తప్పు జరిగితే. లేకపోతే మీరు రాజీనామా చేసి గౌరవంగా హిందువులందరికీ క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క విజ్ఞతకే మేము వదిలేస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, ఏ మతం వారి దగ్గరికి వెళ్తే ఆ మతమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు.